ఇయాల జెండా వందనం అని తెలుసు కానీ మరి ఎందుకు జెండాను ఎగిరేస్తారు అనేది అయితే చాలా మందికి తెలియదు. మా గల్లీలో ఉన్న పిల్లగాళ్ళని అడిగితే దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు అని ఒకరు చెప్తే గాంధీ తాత పుట్టినరోజు అని ఇంకొకరు, ఇక కొందరు సెలవు అయితే దొరికింది ఏ రోజైతే ఏంది అని అన్నారు. పోరగాళ్ళకే కాదు పెద్దోళ్ళకు కూడా కొందరికి తెలియదు. జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అందుకే జాతీయ జెండాను ఎగిరేసి నిండుగా పండగ చేసుకుంటున్నాం. మరి ఇలా ఏడేడా ఎట్టెట్లా జరిగిందో ఢిల్లీ నుంచి షురూ చేద్దాం. వీళ్ళంతా సెల్యూట్ చేస్తుంటే అట్రోకు ఫిరంగుల మోత మోగింది. దేశం కోసం పానమిచ్చిన కశ్మీర్ జవాన్ సేవల గుర్తుగా ఆయన కుటుంబానికి అశోక చక్ర అవార్డు ఇచ్చిండు రాష్ట్రపతి సారు. జెండా వందన పండగకు ఈ తాపకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు వచ్చిండు. అటెంక జవాన్ల విన్యాసాలు చాలైనాయి. పెద్ద పెద్ద రాకెట్లు, యుద్ధ ట్యాంకర్లతోని మన ఆయుధ బలం ఎందో చూపెట్టిర్రు. జవాన్లు తీరొక్క బ్యాండ్ సప్పులు కొడతాంటే మస్తు సంబరం అనిపించింది చూస్టోళ్లకు. ఇక రథాల ప్రదర్శన జరిగింది కదా, ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఒక్కో రాష్ట్రాలకెళ్ళి ఒక్కో బండి తీసుకొచ్చి తిప్పిర్రు ఢిల్లీలా. బండ్ల మీద ఆటపాటలు, పండగలు, పబ్బాలు, మంచి చెడ్డలు చూపిస్తుంటే కండ్లు తిప్పకుండా చూసి రొచ్చినోళ్ళంతా అరే మన తెలంగాణ రథం ఇంకా వస్తలేదేంది అని చూస్తుర్రా. ఈ తాపకు సుత బండిని తిప్పే భాగ్యం రాలే మనకు. ఇక మొగుల మీద చూడుర్రి యుద్ధ విమానాల విన్యాసాలు ఎట్లున్నాయో. వచ్చిన వాళ్ళందరికీ చెయ్యొప్పుకుంటా శనార్థులు చెప్పిండు ప్రధానమంత్రి మోడీ సారు. ఢిల్లీ ఇట్లా జరిగితే మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లా జవాన్ స్తూపం కాడ నివాళులు అర్పించిండు సీఎం కేసీఆర్ సార్. గవర్నర్ సార్ వచ్చి జెండా ఎగిరేసినాక జీపెక్కి పోలీసుల వందనం తీసుకుండు. ఇదైనాక తెలంగాణ ఎట్లా డెవలప్ అవుతుంది, సర్కార్ ఏం చేస్తుంది మొత్తం చెప్పుకొచ్చిండు. For the realization of Bangaru Telangana, devoid of poverty and unrest, where people can live with bountiful harvest and prosperity, where there is development of all sections of people. Sarve Jana Sukhino Bhavantu. Jai Hind. హైదరాబాద్ లో ప్రోగ్రాం అయిపోయినాక విజయవాడకోయి ఆడ జెండా ఎగిరేసిండు నరసింహన్ సారు. అన్ని పార్టీల ఆఫీసుల కాడ, సర్కార్ ఆఫీసులు, బళ్ళు, సడక్ల కాడ జెండాలు ఎగిరేసిర్రు. ఆటలు పాటలు జోరుగానే నడిచినాయి. ఆడీడనేం లేదు, దేశమంతటా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగినాయి.